అందరికీ నమస్కారం. రేపు అమనబ్రోలు గ్రామానికి వేరే చౌదరి నివాసానికి మంత్రి నారా లోకేష్ రానున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమ వివరాలు కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా రేపు 8 గంటలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి చెదలవాడలోని సాయి విష్ణు విల్లాస్, ఇది జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారికి సంబంధించినటువంటి విల్లా. ఆ విల్లాలో కూడా అధునాతనమైనటువంటి వసతులతో ఆయన హెలిప్యాడ్ నిర్మించడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న అక్కడే దిగటం జరిగింది. అదేవిధంగా రేపు చెదలవాడలోని సాయి విష్ణు విల్లాసు వద్దకు 8:30 కల్లా లోకేష్ బాబు గారు చేరుకోవటం జరుగుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అమ్మనబ్రోలు గ్రామానికి చేరుకొని అమ్మనబ్రోలు గ్రామంలోనే వేరే చౌదరి నివాసానికి ఆయన వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా 9:20 కల్లా అమ్మనబ్రోలు గ్రామానికి లోకేష్ బాబు చేరుకునేటట్టు మరి అధికారులు ఏర్పాటు చేయటం జరిగింది. 10:30 వరకు కూడా వేరే చౌదరి కుటుంబంతో ఉండి వారి బాగోగుల గురించి, అదేవిధంగా వేరే చౌదరి కుటుంబాన్ని కూడా మరి మంత్రి లోకేష్ బాబు గారు మరి పరామర్శించడం జరుగుతుంది. 10:30కి ఆయన అమ్మనబ్రోలు గ్రామం వీడి అక్కడి నుంచి కూడా మనకి చదలవాడ సాయి విష్ణు విల్లాస్ కు ఆయన 10:50 కల్లా అక్కడికి చేరుకోవటం జరుగుతుంది. అదేవిధంగా 11 గంటలకి హెలికాప్టర్ టేకాఫ్ అయ్యి ఆయన అనంతపురం జిల్లాలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పటికే ఈ హెలిప్యాడ్ ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ సాయి విష్ణు విల్లాస్ దగ్గర ఉన్నటువంటి కొన్ని భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అమ్మనబ్రోలు గ్రామాన్ని కూడా పోలీసులు జల్లెడ పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. అక్కడ పటిష్టమైనటువంటి భద్రత, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేరే చౌదరి నివాసం, అదేవిధంగా అమ్మనబ్రోలు నాగులుపులపాడు మండలంలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. నారా లోకేష్ బాబు వేరే చౌదరితో ఉన్నటువంటి అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ప్రకాశం జిల్లా అదేవిధంగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో లోకేష్ బాబు పాదయాత్రలో వేరే చౌదరి చురుకైన పాత్ర పోషించాడు. అదేవిధంగా ఆయన ఆ కాన్స్టిట్యున్సీ దాటేంత వరకు కూడా వేరే చౌదరి పక్కనే ఉన్నాయి లోకేష్ కు అన్ని కార్యక్రమాల్లో అన్ని వసతులు కల్పించారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే చౌదరి ఆ కుటుంబాన్ని ఓదార్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఎలాంటి స్పీచ్ ఇస్తారా అనే దాని మీద కొంత చర్చ నడుస్తూ ఉంది. వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి కూడా కొలుక్కొచ్చిన వేళ లోకేష్ బాబు గారు రేపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా, మరి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోకేష్ బాబు పర్యటన అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఉండొచ్చు అని కొంతమంది చెప్తా ఉన్నారు.